లాస్ట్ ఇయర్ ఏంటి, ఈ ఏడాది ఎంతవరకు వచ్చింది? సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఈ కంపారిజన్ ఉంటేనే ఉంటుంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా సరే హీరోయిన్ల వరకు వచ్చేసరికి కాస్త స్పీడ్ అవుతుంది. కొన్నిసార్లు పక్కవారితో కనిపించే పోటీ మరికొన్నిసార్లు వాళ్ళల్లో వాళ్ళకే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది అలా రేస్లో సక్సెస్ అయిన బ్యూటీస్ ఎవరో చూసేద్దాం పదండి. పుష్ప ది రూల్ సినిమాలో మిగిలిన టీం అందరికీ ఎంత పేరొచ్చిందో హీరోయిన్ గా రష్మికకు అంతకు పదింతల పేరొచ్చేసింది. ఆ రేంజ్ లో పర్ఫామ్ చేసి అందరినీ ఫిదా చేశారు మన నేషనల్ క్రష్. లాస్ట్ ఇయర్ పుష్ప 2 సక్సెస్ ను ఈ ఏడాది చావా కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడే ఏమైంది, ముందు ముందు చూద్దురుగాని అంటూ రాబోయే సినిమాల గురించి ఊరిస్తున్నారు రష్మిక మందన్న. సక్సెస్ విషయంలో రష్మిక రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి. లాస్ట్ ఇయర్ ఆమె నటించిన సినిమా ఏదో ఒక సందర్భంలో మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. హిట్ టాక్ చెవిన పడుతూనే ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న మూవీతో సక్సెస్ స్ట్రీక్ ని జాగ్రత్త చేసుకున్నారు ఈ లేడీ. మీను అంటూ ఇప్పటికే ఆమె రోల్ ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. తెలుగులోనే కాదు అదర్ లాంగ్వేజెస్ లో కూడా తన మార్కు చూపించడానికి ట్రై చేస్తున్నారు మీనాక్షి చౌదరి. ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అమరన్ మూవీ మీద ప్రీ రిలీజ్ టైంలో పెద్దగా బజ్ లేదు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం క్రెడిట్ అంతా మూటగట్టుకుని పట్టుకెళ్లిపోయారు సాయి పల్లవి. లాస్ట్ ఇయర్ అమరన్ తో ఫిదా చేసిన బుజ్జి తల్లి ఈ ఏడాది తండేల్తో మెప్పించేశారు. పల్లవీస్ బ్యాక్ అనిపించారు. ఉన్న పలాన ఆమె రెమ్యునరేషన్ చుక్కల్ని తాకుతోందనే మాటలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. సక్సెస్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఆలోచన పల్లవికి కూడా వచ్చేసిందండోయ్ అంటున్నారు క్రిటిక్స్. అంతే మరి, సక్సెసా మజాకా?